దయతల సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతా మాతాకు, పోచమ్మ అమ్మవారికి, దయతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 12వ శ్లోకం 13వ శ్లోకంలో మరి పరమాత్మ ఏ జ్ఞానాన్ని సూచించారో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్లోకం నేను చెప్తా, మీరు అనండమ్మా. నెక్స్ట్, యజ్ఞ శిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యదురు. తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుకొని అంటే వండుకును పాపులు పాపమునే భుజింతురు. ఇది మనకు భగవద్గీత 13వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు అంటే, యజ్ఞ శిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్ అని చెప్పారు. యజ్ఞమునందు మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్త పాపముల నుండి విడవబడుచున్నారు. ఏమని చెప్తున్నారంటే, యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన పదార్థం, యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని ఎవరైతే తింటారో వాళ్ళు సజ్జనులు. అర్థమైందమ్మా? వాళ్ళు సర్వకిల్బిషై, వాళ్ళు సర్వకిల్బిషై అంటే సమస్త పాపాల నుండి కూడా విడబడుతున్నారు. వాళ్ళు సమస్త పాపాల నుండి కూడా విడబడుతున్నారు అని చెప్పారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించుచున్నారో అట్టివారు పాపమును తినువారే అగుచున్నారు. అర్థమైందమ్మా? అంటారు చాలామంది, ఎంగిల్ చేత్తో ఇలా కాకిని కూడా అల్లించడట. ఎందుకమ్మా? రాలుతాయి, 2 మెతుకులు రాలితే మళ్ళీ ఆ ప్రాణి ఎక్కడ బాగుపడిద్దో అని చెప్పి మామూలు చేత్తో అంటాడు. కానీ ఎంగిల్ చేత్తో అయితే ఎంగిల్ చెయ్యి ఇది అందుకోమ్మ, ఇది ఇట్లా పట్టుకొని ఎడం చేస్తూ అంటాడు. మరి దీనికున్న ఒక మెతుకు ఎక్కడ దారిపోయిద్దో అనేటువంటి ఆలోచనతో ఇక్కడ అలా చెప్పట్లేదనమాట. ఎవరి కోసం వాళ్ళు మాత్రమే వండుకొని తింటారో వాళ్ళు పాపాన్ని వండుకొని తిన్నట్టే అంటున్నారు. అదేనా? లేవంగలో ఇప్పుడు మనం ఎవరి కోసం వండుతాం? మన కోసమే. అంటే మనం బ్రతకడం కోసం మాత్రమే వండుకొని తినేవాళ్ళు పాపాన్ని వండుకొని తిన్నట్లే అంటున్నారు. ఊరుకుంటారమ్మా ఈ మాట చెబితే? ఊళ్ళో ఎమ్మటే ఈ పేజీ చించేయరు. ఎవరిని ఉద్ధరించడం కోసం మేము వండాలంటారు. అదేనమ్మా? అయితే ఇక్కడ అంటే పరమాత్మ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనం పరమాత్మచే ఇవ్వబడినటువంటిది తింటున్నాం కాబట్టి పరమాత్మకు సమర్పించి తినాలి అనేటువంటిది కాన్సెప్ట్. అర్థమైందమ్మా? ఒకవేళ పరమాత్మకు సమర్పించడం నీకు కుదరకపోతే పరమాత్మ సంబంధమైనటువంటి ఎవరైతే ప్రాణులు ఉన్నారో ఆ ప్రాణులకైనా కానీ ఎంతో కొంత సమర్పించి నివేదించి తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే కనీసం స్వార్థం కాకుండా నిస్వార్థ భావనతో మనకి ఈశావాస్యోపనిషత్తులో ఒక మాట చెప్తారు, మీరు వినే ఉంటారమ్మా. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంచీదా మాగృధ కస్యస్విద్ధనం. ఎలా తినాలి అనేదానికి ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు. తేన త్యక్తేన భుంచీదా మాగృధ కస్యస్విద్ధనం. త్యాగముతో అనుభవించాలి అన్నారు. తినేది ఎలా తినాలంట? త్యాగంతో తినాల. అర్థమైందా? త్యాగంతో తినడం అంటే ఏంటి? మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు పెట్టి ఒక రైస్ ప్యాకెట్ కొనుక్కున్నారు. మీరు దాన్ని త్యాగం చేశారనుకో, ఇంకా ఎలా తింటారు? అయ్యో మరి ఇంకా మనకి ఆకలి తల్లారిద్దిగా ఏమంటే
అమ్మ తేన త్యక్తేన భుంజిద మాగృద కస్య స్విద్ధనం అంటే త్యాగముతో అనుభవించాలి అన్నారు. ఎలా అనుభవించగలుగుతాం? ఉన్నదాన్ని త్యాగం చేస్తే అంటే త్యాగ భావనతో అంటే ఉన్నది మొత్తం ఇవ్వాలనే ఉద్దేశంతో కాదమ్మా, మనకి ఇవ్వబడినటువంటి దాంట్లో కొంత భాగాన్ని త్యాగం చేయాలి, కొంత భాగాన్ని త్యాగం చేయాలి. ఎంత అనేదానికి మహాభారతంలో కానీ శాస్త్రాల్లో కానీ 10% అని చెప్పారు. ఎంత చెప్పారు? 10% త్యాగం చేయాలని చెప్పారు. ఎంతమంది ఉంటారమ్మా 10% త్యాగం? వెనకటి రోజుల్లోనైతే అమ్మ అన్నం వండుకుంటే ఇప్పుడు ఆ ఇంట్లో 6 ఉన్నారనుకోమ్మా, 6 కోసం బియ్యం పోస్తారు, 6 కోసం బియ్యం పోస్తారు. పోసిన తర్వాత 3 పిరికెడ్లో వాళ్ళు అనుకున్ననే తీసి వేరే గిన్నెలో పోస్తారనమాట. అంటే వాళ్ళకు సరిపోయినంత పోసిన తర్వాత తలా ఒక పిరికెడ్ తీసి పక్కన పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు తినేదాన్ని ఆపి వేరే వాళ్ళకి పెట్టాలి, అంతే తప్ప ఇంకో 1/2 కేజీ ఎక్కువ పోసి మిగిలిచ్చి పెట్టడం కాదు. అర్థమైందమ్మా? నేను ఇవాళ 32 ముద్దలు తినాలని అనుకున్నానుకోమ్మా, 32 ఇట్లా కనీసం ఒక 2 ఆపి నేను నా ఆకలిని కొంచెం తగ్గించుకొని నా ఆహారాన్ని కొంచెం మిగిల్చి వేరే వాళ్ళకి పెట్టాలి. ఇది ఫార్మాట్ అన్నమాట. అంతేగాని మన దగ్గర బస్తాలో బియ్యం ఎక్కువ ఉన్నాయి అని చెప్పి 1 కేజీ ఎక్కువ పోసి దానం చేయటం కాదు. అర్థమైందమ్మా? ఏం చేయాలంటే మనం ఎంత సపోజ్ మనం ఎన్ని ముద్దల క్యాలిక్యులేషన్ వేసుకుంటాం. ఇప్పుడు చపాతీలు ఉన్నాయి, ఎన్ని 2-3 తినమమ్మ, సాయంత్రం 3 అనుకున్నాం. మనం 3 తయారు చేసుకొని 1 వేరే వాళ్ళకి దానం చేసి 2 రోజు కాదు, మళ్ళీ ఇది ఏదన్నా 1 వారం పెట్టుకో, వారానికి 1 రోజు, వారానికి 1 రోజు 1 దానం చేయి. నీకు ఇంకా చేతనైతే వారానికి 1 రోజు ఆ 3 చపాతీలు దానం చేయి. 3 చపాతీలు కూడా ఇది యజ్ఞం అంటే. యజ్ఞం అంటే ఇది. అంటే యజ్ఞం అంటే కేవలం హోమగుండం తీసి అగ్నిహోత్రం వేసేటువంటిదే యజ్ఞం అని కాదు. యజ్ఞం అంటే పరమాత్మ సంబంధమైనటువంటి సత్కర్మలన్నీ కూడా యజ్ఞములో భాగములే. అర్థమైందమ్మా? పరమాత్మ భావంతో చేయబడేటువంటి సత్కర్మానుష్ఠానాలన్నీ కూడా యజ్ఞమే అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కేవలం మన కోసం మాత్రమే జీవించకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకు కూడా సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో జీవించడమే యజ్ఞంలో భాగం. మనం మొన్న కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం, పరహితాయ పుణ్యం పరపీడనాయ పాపం. పరహితాయ అంటే ఏంటి అమ్మ? పరహితాయ పుణ్యం అంటే ఏంటి? పరులకు మేలు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పరులకు కీడు చేస్తే, ఇప్పుడు రోజు మొత్తం ఉందనుకోమ్మా, మనం ఎన్ని పుణ్యాలు చేయొచ్చు, ఎన్ని పాపాలు చేయొచ్చు? ఇప్పుడు మేలు చేస్తే పుణ్యం వస్తుంది అన్నారు, కీడు చేస్తే పాపం వస్తుంది అన్నారు. ఎన్ని పుణ్యాలు చేయొచ్చు? ఎన్నైనా చేయొచ్చు, నీ చేతనైనంత. నీకు ఎంత చేతనైతే అంత చేతనైతే. ఒక ఆయన నా దగ్గర డబ్బులు లేవన్నాడు అంటే మేలు చేయడానికి డబ్బులు ఉండాలమ్మా. మనస్ఫూర్తిగా మాట్లాడలేమా? ప్రేమ ప్రపూర్ణంగా మాట్లాడలేమా? వాళ్ళకి ఆనందాన్ని కలిగించలేమా? వెళుతూ ఉన్నాడమ్మా, దారిలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తీసి పక్కన వేసిండు, అది మేలు చేయటమే సమాజానికి. అర్థం? ఒక చెట్టు నాటి నీళ్లు పోస్తే అది కూడా మేలు చేసినట్టే. అదే ఎవరినైనా తిట్టాల్సిన సందర్భం వచ్చిందనుకో, తిట్టకుండా ఉండటం కూడా మేలు చేసిన దాంట్లో భాగమే. అర్థమైందమ్మా? పరులకు హాని కలిగించేటువంటి, ఇబ్బంది కలిగించేటువంటి, దుఃఖాన్ని కలిగించేటువంటి కర్మలు చేయవద్దు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ లోకంలో మనకు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాపాలు చేస్తాం, కొన్ని పాపాలు చేస్తాం. వాటిని పంచశూనములు అంటారు. ఏమంటారు? పంచశూనములు అంటారు. ఆ పంచశూనములు అంటే ఆ పంచ పాపాలు, 5 రకాల పాపాలు పోవటం కోసం 5 రకాల యజ్ఞాలు చేయాలి అని చెప్పి విద్యాప్రకాశానందగిరి స్వామి 3వ అధ్యాయం 13వ శ్లోకంలో సూచించారు. మనం ఎలాంటి సందర్భంలో ఇతర ప్రాణులకు కీడు చేస్తాం అంటే అమ్మ, దీంట్లో రాశారమ్మా, అంతే అమ్మ. అవే ఫస్ట్ కోసే ఎప్పుడు
కోసేప్పుడు. ఎక్కడ కోస్తామంటే కూరగాయలు కోసేప్పుడు కానీ, పొలం వరి కోసేప్పుడు కానీ, అలా కోతలు కోసేప్పుడు కొన్ని ప్రాణులు చనిపోతాయి. ఓకే. అలాగే నూరేప్పుడు నూరటం అంటే గ్రైండింగ్ చేసేప్పుడు కూడా కొన్ని ప్రాణులు చనిపోతాయి. గ్రైండింగ్ అంటే నోట్లో గ్రైండింగ్ చేయొచ్చు, రుబ్బింగ్ దాంట్లో గ్రైండింగ్ మిషన్లో వేయచ్చు, ఇడ్లీ పప్పు కావచ్చు, దోశల పిండి కావచ్చు, ఏదైనా కానీ రుబ్బేప్పుడు మనకు తెలియకుండానే ఈ దోమలు కానీ ఈగలు కానీ వాటికంటే సూక్ష్మమైనటువంటి మైక్రో ఉంటాయి కదమ్మా, మన కంటికి కనిపించినటువంటి ప్రాణులు ఎన్నో చనిపోతాయి. కాబట్టి అప్పుడు కూడా కొన్ని ప్రాణులు మనం జీవించాలంటే మనం కోసేప్పుడు కొన్ని పోతాయి, అలాగే నూరేప్పుడు గ్రైండింగ్ చేసేప్పుడు కొన్ని పోతాయి, అలాగే విసిరేప్పుడు వెనకటి రోజుల్లో ఇట్లా పొయ్యి విసిరేప్పుడు కానీ, లేకపోతే ఇట్లా విసురుకునేప్పుడు కానీ, లేకపోతే ఫ్యాన్ తిరిగేప్పుడు కానీ కొన్ని ప్రాణులు చనిపోయావు. విసిరేప్పుడు అంటే ఫ్యాన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. తిరగలి మా వేదశ్రీ విసురురాయితో విసిరేప్పుడు కూడా కొన్ని ప్రాణులు చనిపోవచ్చు. అలా ఈ 3 చెప్పుకున్నాం. ఒకటండి కోసేప్పుడు, 2 రుబ్బేప్పుడు, 3 విసిరేప్పుడు. ఇంకోటి వండేప్పుడు కూడా కొన్ని ప్రాణులు చనిపోతాయి. వండేప్పుడు అంటే వెనకటి రోజుల్లో కట్టెల పొయ్యిల మీద, ఇప్పుడంటే గ్యాస్ వచ్చింది, గ్యాస్ పొయ్యి మీద కూడా కొన్ని పోతాయి. ఆ కట్టెల పొయ్యిలో వండేప్పుడు ఆ కట్టెల పుల్లల లోపల కొన్ని ప్రాణులు ఉంటాయి. మనం వాటిని చూడమన్నమాట, అవి ఉన్నాయి కూడా మనకు తెలియదు. కొన్ని అలా ఉండి అవి అలా చనిపోవడానికి మనం కారణమవుతాం. పరోక్షంగా మనకు తెలియకుండానే పరోక్షంగా కొన్ని ప్రాణులను చంపేటువంటి ఆ పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఓడ్చకుండా ఉంటామమ్మా, ఇల్లు ఓడవకుండా ఉండలేం కదా, తడిబట్ట వేయకుండా ఉంటామా అమ్మ? 3 నెలలు అయితే తడిబట్ట వేయకుండా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మ? అంటారమ్మా, గురువుగారు ఈ మధ్యన కుదరట్లేదు, 6 నెలలు అయింది తడిబట్ట వేయకంటామా? అర్థమైందమ్మా? రోజు కాకపోతే డే బై డే అయినా కానీ, లేకపోతే వారానికి 2 సార్లు 3 సార్లు వాళ్ళ వీలు వెంట తడిబట్టేస్తాం. రోజు ఊడుస్తాము, తడిబట్టేస్తాం, తుడుస్తాం. ఇలా తుడిచేప్పుడు కొన్ని ప్రాణులు చనిపోతాయి. అవి చావటానికి నువ్వు కారణం. నువ్వు జీవించడం కోసం వాటిని చంపుతున్నావు. ఇవి నువ్వు కావాలని చంపుతున్నావా? నువ్వు కావాలని చంపట్లేదు, కానీ నువ్వు జీవించాలంటే తప్పదు, ఆ పరిస్థితి తప్పదు. ఇల్లు ఊడ్చుకోకుండా నువ్వు ఉండలేవు, ఇల్లు తుడవకుండా నువ్వు ఉండలేవు, కోత కొయ్యకుండా నువ్వు ఉండలేవు, కూరగాయలు కొయ్యకుండా నువ్వు ఉండలేవు, వండకుండా లేదా విసరకుండా, ఇవన్నీ చేయకుండా మనం జీవించలేము. ఇవన్నీ చేయకుండా మనం జీవించలేము. అందుకే పరమాత్మ ఏమంటున్నారంటే, ఇలాంటి పంచశూనములు, పంచ పాపములు పోవటానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లకు కూడా, లేకపోతే సమస్త మానవాడికి కూడా 5 రకాల యజ్ఞాలను సూచించడం అనేటువంటిది జరిగింది. ఎన్ని యజ్ఞాలు? 5 రకాల పాపాలు చేస్తున్నాం మనం, కాబట్టి ఆ దోషాలు పోవడానికి 5 రకాల పుణ్యకర్మలు చేయాలి. ఏమిటి పుణ్యకర్మలు అంటే, ఫస్ట్ దేవయజ్ఞము అన్నారు. ఫస్ట్ ఏమని చెప్పారు? దేవయజ్ఞము. దేవయజ్ఞము అంటే దేవతలను సంతృప్తిపరిచేటువంటి పని చేయాలి. దేవతలను సంతృప్తిపరచడం కోసం దేవతలకి కోసం హోమం చేయటం, యజ్ఞం చేయటం, యాగం, యజ్ఞం, హోమం ఇలాంటివి చేస్తే దేవతలు సంతోషిస్తారు. దేవతలకు హవ్యస్సులు సమర్పించడం ద్వారా దేవతలు సంతోషిస్తారు. ఇంకోటి ఏంటంటే, హోమం చేయటం ద్వారా, యజ్ఞ యాగాదులు చేయటం వల్ల ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది. సరైనటువంటి సకాలంలో వర్షాలు పడాలి అంటే, ఈ భూమి సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా హోమం అనేటువంటిది, యజ్ఞం, యాగం ఇలాంటివి చేయాలి. దీనికి సంబంధించి మనకి 14-15 శ్లోకాల్లో ఇంకా క్లారిటీగా వివరంగా చెప్తారు యజ్ఞాల గురించి, హోమాల గురించి. ఓకే, అర్థమైందమ్మా? దీన్ని ఏమంటారు? దేవయజ్ఞము అన్నారు. దీన్ని ఏమన్నారు? దేవయజ్ఞం. ఎందుకంటే అమ్మా, హోమం చేస్తే ఎందుకు మేలు జరుగుద్ది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు వినే ఉంటారు, అయినా నేను ఒకటి గుర్తు చేస్తాను. అదేనమ్మా, హోమం చేస్తే హోమంలో ఏమేస్తారు? హోమ పాత్ర పెడతారు, అందులో సమిదలు వేస్తారు, సమిదలు పెట్టి కృష్ణాలు వేయరమ్మా, పెట్రోల్ వేస్తారు, మంట మండాలని పెట్రోల్ వేయరా? ఏమేస్తారు? నెయ్యి వేస్తారు. ఏమేస్తారు? నెయ్యి వేస్తారు. అంటే
సమిధలు సమర్పించి, అంటే సుగంధయుక్తమైనటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా ఇష్టామిష్టమునని మనకు చెప్తారనమాట హోమ ద్రవ్యాలు. అవన్నీ సమర్పించడం ద్వారా అవి ఈ ప్రకృతిలో ప్రవేశించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనకి మంచి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి. ఈ ప్రకృతి మొత్తం కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండటానికి అది దోహదం చేస్తుంది. ఎక్కడైతే హోమం చేస్తారో ఆ వాతావరణం మొత్తం కూడా పవిత్రంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, పవిత్రత ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. మీరు హోమం చేసేటువంటి ప్రదేశంలో వెళ్ళి కూర్చుంటే మీకు తెలియకుండానే ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కావాలంటే ఆ ప్లేసెస్కి వెళ్ళి మీరు టెస్ట్ చేయండి. అర్థమైందమ్మా? ఇంకోటి, ఒకళ్ళు వంట చేస్తూ ఉన్నారంటే వాళ్ళ పిల్లగాడికి తెలియక మిరపకాయలు ఉంటే తీసి నాలుగేసిండంట పొయ్యిలో. చిన్న పిల్లగాడు తెలియక మిరపకాయలు తీసి ఇలా వేసిండు. ఎలా ఉంటుంది? ఘాటు ఉంటుంది. వాళ్ళకేముంటుందా? పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి. అంతకుముందు ఒకసారి గుంటూరులో మిర్చి యార్డ్లో మిరపకాయ బస్తాలు కాలితే అసలు సిటీ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. అర్థమైందమ్మా? ఎందుకంటే ఒక మిర్చి అంటే ఒక మిరపకాయలు పొయ్యిలో వేస్తే ఎంత ఇబ్బంది కలుగుద్దో అలాగే ఒక గంధపు చెక్కలు ఈ ప్రకృతిలో వేస్తే అంత ఆనందాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఇంకోటి ఏంటంటే, జర్మనీలో అమెరికా వాళ్ళు ఉన్నారు కదా, అమెరికా వాళ్ళు జపాన్ మీద బాంబు వేశారు. హిరోషిమా నాగసాకి అనేటువంటి ప్రాంతం మీద బాంబు దాడి చేశారు, అణుబాంబు వేశారు అమెరికా వాళ్ళు. వేస్తే అక్కడ అణుబాంబు వేసినటువంటి ప్రదేశంలో దాదాపు చాలా సంవత్సరాల నుంచి మొక్క కూడా మలవట్లేదన్నమాట. అంతా నిర్వీర్యం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ప్రాణులు మొత్తం చనిపోయింది. చాలామంది చనిపోయారు. కానీ అక్కడ నిత్య అగ్నిహోత్రం చేసేటువంటి ఒక కుటుంబం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిత్య గాయత్రి హోమం చేస్తారన్నమాట ప్రతిరోజు కూడా. వాళ్ళకేం కాలేదంట. ఆ యొక్క అణుబాంబు యొక్క ప్రభావం వాళ్ళను ప్రభావితం చేయలేకపోయింది. ఎందుకు? ఆ ప్రాంతం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. కానీ హోమం చేసేటువంటి ఆ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అంటే దీనికి కారణం ఆ హోమం చేయటం ద్వారా వచ్చేటువంటి ఆ శక్తి తరంగాలు ఆ ఇంటి చుట్టూ వ్యాపించి ఉంటాయి. అది ఎక్కడికి పోయింది? అది వేసింది ఇప్పుడు ఆ హోమ పాత్రలో వేసినటువంటిది, ఆ సమిధలు వేసినటువంటి ఆ శక్తి కానీ ఆ మంత్రశక్తి తరంగాలని ఎక్కడ మన చుట్టూ తిరుగుతుంటాయి. ఆ ప్రభావం మనకు మేలు చేస్తుంది. అర్థమైందా? కాబట్టి దేవయజ్ఞము ఫస్ట్ పరమాత్మ మనకు సూచించింది ఏంటంటే దేవయజ్ఞం చేయండి అని చెప్పారు. రెండోది పితృయజ్ఞం. ఈ ప్రపంచంలో ఫస్ట్ సాటిస్ఫై చేయాల్సింది దేవతలు. అర్థమైందమ్మా? సెకండరీ మనం ఎవరిని సాటిస్ఫై చేయాలి? పితృదేవతలను సాటిస్ఫై. పితృదేవతలు అంటే తల్లిదండ్రులు, మన ఫాదర్స్, మన పూర్వీకులైనటువంటి వాళ్ళు. అర్థమైందమ్మా? మన పూర్వీకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. వాళ్ళు లేకపోతే మనం జీవించే వాళ్ళమా? అర్థమైందమ్మా? వాళ్ళు లేకపోతే మన జన్మే లేదు. మన తల్లిదండ్రులు లేకపోతే జన్మ లేదు. మరి మన తల్లిదండ్రులు జన్మించాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలి కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ పైన వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి వాళ్ళందరినీ సంతృప్తిపరచాలంటే వాళ్ళందరికీ నమస్కారం చేయాలి. దానికి ప్రాసెస్ ఫార్మెట్ తర్పణాలు. లేకపోతే మనకు కొన్ని ఇవి క్యాస్ట్లోనైతే తద్దెనాలు పెట్టడం కానీ ఇవి ఉంటాయి, తర్పణాలు ఇవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తెలియదు అనుకోండి. ఒకవేళ మనకి ఇవన్నీ ఏమి తెలియదు అనుకోండి, ఫార్మెట్ ఎలా ఫాలో అవ్వాలో తెలియదు అనుకోండి. దీనికోసం మనకి మన ఋషులు ఒక మంచి మార్గాన్ని సూచించారు. మహాలయ అమావాస్య, పితృ అమావాస్య అంటారు, పెతరామాస అంటారు, లేదా మహాలయ అమావాస్య అంటారు. ఆ రోజు మహాలయ అమావాస్య రోజు మన సృష్టికి కారణమైనటువంటి ఎక్కడి నుంచి అయితే మన సృష్టికి మూలం ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ పరంపర మధ్యలో ఎంతమంది ఉన్నారో అంతమందికి నమస్కారం ఒక్కసారి చెప్తే చాలు. నీకు చేతనైతే ఒక పండిట్ ఉంటే ఆ పండిట్కి నువ్వు దక్షిణ సమర్పించి వారి ద్వారా మంత్రయుక్తంగా అయినా నువ్వు వాళ్ళకి నమస్కారం చేయొచ్చు. మంత్రాలు చదవడం ఇవన్నీ నీకు తెలియలేదు, ఏమీ తెలియకపోయినా కానీ మనస్ఫూర్తిగా ఆ సూర్యుడికి ఎదురుగా కూర్చొని మనస్ఫూర్తిగా
పరమాత్మ నేను ఈరోజు జీవించి ఉన్నానంటే కారణం నా తల్లిదండ్రులు. వాళ్ళకి పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, నేను స్టార్ట్ అవ్వడానికి కారణం మూలం ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు నాకుండి నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా సుభిక్షంగా ఉండేట్టు, క్షేమంగా ఉండేట్టు, లాభదాయకంగా ఉండేట్టు, మంచి ఆయురారోగ్యాలతో జీవించేట్లు అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థించటం ఇది ధర్మం, కర్తవ్యం, బాధ్యత. అర్థమైందమ్మా? అందుకే పరమాత్మ ఏమన్నారు? పితృయజ్ఞం అని చెప్పారు. రెండోది, ఫస్ట్ దేవతలను సాటిస్ఫై చేయాలా, మళ్ళీ సెకండరీ ఉన్న దేవతలు ఎవరంటే పితృదేవతలు, తల్లిదండ్రులు. అవునమ్మా? మీకు ఇంతకుముందు కూడా చాలా ఒకసారి చెప్పారు. మనకి పిండోదకము అంటారు, విన్నారమ్మా? పిండోదకము, శ్రాద్ధము పేర్లు విన్నారా? మరి గుళ్ళో అయినా కానీ చెబుతున్నామ్మా, వినండమ్మా, మంచిది. ఇది మనకి మన ఋషులు అందించినటువంటి సత్యం. అర్థమైందమ్మా? జ్ఞానం మనం ఆచరించాల్సింది. పిండోదకం అంటే పిండం అంటే అమ్మా పిండము, ఉదకము, శ్రాద్ధము. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేసేది అని అర్థం. శ్రాద్ధము అంటే శ్రద్ధగా చేయబడేటువంటిది. ఏం చేయాలి? శ్రద్ధగా ఏం చేయాలి అని పిండాన్ని, ఉదకాన్ని సమర్పించాలి. ఎవరికి? పితృదేవతలకి, పెద్దలకు అంటారు. కొంతమంది ఏమంటారంటే పెద్దలకు అంటే ఒక్క తండ్రికనే కాదమ్మా అర్థం ఇక్కడ. పెద్దలకంటే ఒక్క తండ్రికనే అర్థం కాదనమాట. మన తండ్రికి బ్రదర్ అయినా కానీ భ్రాతృలు ఉంటారు కదమ్మా, భ్రాతృలు, వాళ్ళు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు వాళ్ళందరికీ కూడా అయితే అమ్మ పిండము, ఉదకము అంటే చాలామంది పొయ్యాక పెట్టాలనుకుంటారు. పిండం, ఉదకం ఎప్పుడు పెట్టాలా? పొయ్యాక, అంతే కదా. కానీ శాస్త్రం అనేది ఏంటంటే అమ్మ, తల్లిదండ్రులు పొయ్యాక కాదు నాయన నువ్వు పెట్టాల్సింది, అది తర్వాత చూద్దాం, ముందు ఉన్నప్పుడు పెట్టు. వాళ్ళకి వాళ్ళు ఉన్నప్పుడు ఆకలితో అలమటించకుండా చూడు. వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్ కావాలంటే తీసుకొచ్చి, వాళ్ళకి ఏమైనా కూల్ డ్రింక్ తాగాలంటే తీసుకొచ్చి, ఒక కాఫీ తాగాలంటే తీసుకొచ్చి, నువ్వేమీ అభ్యంతరాలు చెప్పొద్దు. నీ తల్లిదండ్రులకు సమర్పించేటువంటి వస్తువులు సమర్పించేదానికి నువ్వు ఎదురు చెప్పొద్దు. ఎందుకంటే అమ్మా మనల్ని ప్రతిఫలాన్ని ఆశించకుండా మనల్ని రక్షించింది కానీ పోషించింది కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మనల్ని చదివించారా? క్యాలిక్యులేషన్ చేసుకొని మనకి ఫుడ్ పెట్టారా అమ్మా? దాసన్నారంటారు సినిమా ఏదో ఒకటి ఉండే, అప్పట్లో ఒకటి వచ్చింది, నా పేరు గుర్తులేదు. కొడుకు మీద కోర్టులో కేసు వేస్తారు అనమాట. కొడుకు మీద కోర్టులో కేసు వేస్తారు. వాడు పిల్లగాడు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి కేసు వేస్తారు అనమాట. వేసేస్తే నేను మా నాన్న నాకేమీ ఇవ్వలేదు అంటాడు. మా నాన్న నాకేమీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదురా అంటే నాకేమీ లేదండి. మరి వాడు ఎక్కడ చదువుకున్నాడో అడగండి. వాడు దొంగతనం చేసేమన్నా చదువుకున్నాడా? దొంగతనం చేసేమన్నా తిన్నాడా? వాడు ఎలా బ్రతికాడు ఇన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు బ్రతకడానికి కారణం నేనే. అంటే నేను ఎంత స్పెండ్ చేస్తుంటాను. అర్థమైందమ్మా? అలా మనం జీవించటానికి కారణభూతమైనటువంటి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే అమ్మా, మనల్ని హాస్టల్లో వాళ్ళు పెంచినట్టు పెంచలేదు. చాలామంది హాస్టల్లో కూడా పెరుగుతారు. ఇళ్లలో పెరిగే వాళ్ళు ఉన్నారు, హాస్టల్లో అనాథాశ్రమాల్లో పెరిగే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమైందమ్మా? వాళ్ళు పెరిగిన దానికి మనం పెరిగిన దానికి డిఫరెన్స్ ఏంటి? హాస్టల్లో పెరిగే వాళ్ళు యాంత్రికంగా పెరుగుతారు. అర్థమైందమ్మా? వాడికి టయానికి టీ పోస్తారు, టయానికి టిఫిన్ పెడతారు, టయానికి అన్నం పెడతారు. వాడు ఉంటే ఉంటాడు, పోతే ఉంటాడు. వాడికి సంబంధం లేదు. వార్డెన్కి ఏం సంబంధం అమ్మా? హాస్టల్ నడిపేవాడికి ఏం సంబంధం? కానీ తల్లిదండ్రులు అలా ఉంటారమ్మా. పిల్లగాడు అన్నం తినకుండా పడుకున్నా అనుకో, వాడు తింటే తింటాడు, లేకపోతే లేదని చెప్పి ఆ గిన్నెలో పెట్టి తింటే తిను, లేకపోతే లేదని పడేసిరాడు కదా. మరి అలా పడేసిరానప్పుడు ఎంత ప్రేమగా దగ్గర కూర్చోను, తిను నాయన, మయ్యగా, మమ్మగా అని ఎంత ప్రేమ ప్రపూర్ణంగా ఎంత బతిమిలాడి పెడతాడు. చదువుకోకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా, ట్యాబ్లెట్ వేయటం కానీ, హాస్పిటల్ ఇంత ప్రేమగా పెంచినటువంటి తల్లిదండ్రులను చూడకపోతే ఈ ప్రకృతి యాక్సెప్ట్ చేయదట. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను చూడకపోతే ఈ ప్రకృతి యాక్సెప్ట్ చేయదు. మనకు రావాల్సినటువంటి రాయితీలను కట్ చేస్తుంది ఈ ప్రకృతి. అర్థమైందమ్మా?
తల్లిదండ్రులను చూడకపోతే ఈ ప్రకృతిలో మనకు రావాల్సినటువంటి రాయితీలు రావు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాము, ఒక ఆయన నా దగ్గరకు వచ్చారనమాట. ఆయన యోగ సాధన చేస్తూ ఉన్నాడు. యోగ సాధన చేస్తూ ఉంటే ఆయనకి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావట్లేదట. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి 5 చక్రాలు యాక్టివేట్ అయినాయి. ఆజ్ఞాచక్రం ఎన్ని రోజుల నుంచి స్నానం చేస్తున్నా కానీ యాక్టివేట్ దాటిపోలేకపోతున్నాడట. గురువుగారు నేను చాలా ప్రయత్నం చేస్తున్నా, చాలా ఏకాగ్రత ఉంది, పట్టుదల ఉంది, శ్రద్ధ ఉంది, నేను ఇంత చేస్తున్నా కానీ ఆజ్ఞాచక్రం దాటలేకపోతున్నా, కారణం ఏంటి అని చెప్పి అడిగాడు. అంటే ఈ ప్రకృతిలో నువ్వు ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు అంటే ఏదో ఒక మాయ, ఏదో ఒక కర్మఫలం నిన్ను బలంగా అడ్డుకుంటుంది అని చెప్పా. ఏమై ఉంటుంది అని నేను ఫస్ట్ క్వశ్చన్ వేశా. నీకు ఎందుకు ఆ కర్మఫలం ఏంటో నువ్వేమైనా గుర్తించావా అన్న. నాకు తెలియదండి అన్నాడు. ఫస్ట్ నేను అదే అడిగాను అనమాట. మీ అమ్మగారు మీ నాన్నగారు ఈ లోకంలో జీవించి ఉన్నారా అని అడిగా. జీవించే ఉన్నారు అన్నాడు. నువ్వు పెద్ద కొడుకువా, రెండో కొడుకువా, మూడో కొడుకు? నేను పెద్ద కొడుకునే అన్నాడు. మరి తల్లిదండ్రులు ఎక్కడ ఉండాలా? పెద్ద కొడుకు దగ్గర ఉండాలి కదా. మీ ఇంట్లోనే ఉన్నారా మీ అమ్మగారు మీ నాన్నగారు అన్న. లేరండి ఉండలేదు అన్నాడు. మీ అమ్మగారు నాన్న ఎక్కడున్నారంటే మా చిన్న తమ్ముడి దగ్గర ఉంటున్నారు అని. ఎందుకు ఉంటున్నారు అన్న. మా భార్యకి వాళ్ళకి పట్టలేదు. మీ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళ అన్న. ఉత్తములండి, మా తల్లిదండ్రులు ఉత్తములు, దేవుళ్ళతో సమానం అన్నాడు. భార్య ఎలాంటిదని నేను అడగలేదు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళని మాత్రమే అడిగా. అయితే నేను చెప్పాను, నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పిరా. నేను మిమ్మల్ని ఈ లోకంలో జీవించి ఉండి కూడా నాకు ఇంత జీవితాన్ని ప్రసాదించినటువంటి మిమ్మల్ని నేను సరిగా చూసుకోలేని కారణం చేత నేను కొన్ని ఇబ్బందులు పడుతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళకి క్షమాపణ వేడుకొని వాళ్ళకి చుట్టూ నీకు చేతనైతే వాళ్ళకి చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళతో అక్షంతలు వేసుకొనిరా, నీకు మార్పు వస్తుందని చెప్పా. ఇంకోటి ఏంటంటే అమ్మా, గిల్టీ ఫీలింగ్ అనమాట. తప్పు చేసినా కానీ నేను తప్పు చేశానని ఒప్పుకోలేం మనం. అర్థమైందమ్మా? అత్తగారైనా కోడలైనా కానీ తల్లిదండ్రులైనా ఎవరైనా కానీ మామగారైనా కానీ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని అనలేము. ఫస్ట్లో తెలియక తప్పు చేస్తాం, కానీ భగవద్గీత చదివిన తర్వాత కానీ లలితా సహస్రనామాలు చదివిన కానీ లేదా అమ్మగారు లాంటి వాళ్ళు మంచి మాటలు చెప్పినప్పుడు కానీ మన తప్పు మనకు తెలిసి వస్తుంది. మనకు తప్పు మనకు తెలిసి వచ్చినప్పుడు మనలో మార్పు రావాలా వద్దా? వస్తుంది. కానీ మనకి ఈగో అడ్డొస్తుంది అనమాట. మన ఈగో మనకే అడ్డొస్తుంది. మనం క్షమాపణ చెప్పలేమన్నమాట. అలా క్షమాపణ చెప్పకపోయినా కానీ సారీ చెప్పచ్చు. మనసులోనే సారీ చెప్పుకోవచ్చు, క్షమాపణ చెప్పుకోవచ్చు. కొన్నిటికైతే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది, కొన్నిటికి క్షమాపణ చెప్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? తల్లిదండ్రుల కంట్లో నీళ్లు రాకుండా ఉండేంత వరకే మన భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ కంట్లో నీళ్ళు వచ్చినాయి అంటే మన చుట్టూ కూడా ఒక పెద్ద నరకం సృష్టింపబడినట్టే. ఈ ప్రకృతి అసలు సపోర్ట్ చేయదనమాట. కాబట్టి మనం పితృయజ్ఞం చేయాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. మూడోది నృయజ్ఞము అన్నారు. నాకు రుకారం ఇచ్చారు, నృయజ్ఞం అన్నారు. దానికి తెలుగులో చెప్పారు అతిథి యజ్ఞము. అతిథి అభ్యాగతులను ఆదరించాలి అన్నారు. అతిథి అభ్యాగతులను ఆదరించాలి. దీంట్లో అతిథి అభ్యాగతులను ఆదరించాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న సెలబ్రేషను క్రియేట్ చేశారనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టిండనమాట, అందరికి భోజనాలు పెట్టాలని చెప్పి. అర్థమైందమ్మా? ఇక వాళ్ళ చుట్టాలని, అత్తగారేపోడిని, మామగారేపోడిని, వాళ్ళ పుట్టింటేపోడిని అందరినీ పిలిచి ఒక 400 మందికి గట్టిగా పెట్టిండు భోజనాలు. అర్థమైందమ్మా? ఒక్కో భోజనం 800 రూపాయల లెక్క గట్టిగా ఈ శుభమగ్నాల్లో పెట్టించిండు. అమ్మ అతిథి యజ్ఞం పూర్తయినట్టే కదా అమ్మ. అతిథి యజ్ఞం అంటే అదే కదా, అతిథులను పిలిచిండు కదా. అతిథులు అంటే చుట్టాలేకమ్మా. వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు భోజనాలు పెట్టి 800 రూపాయలు భోజనం పెట్టితే సెట్ అయినట్ట కానట్ట? అతిథి అంటే వాళ్ళు కాదు, మన చుట్టాలు కాదు, అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళు కాదనమాట. అర్థమైందమ్మా? తిథితో సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చేటువంటి వితౌట్
ఇన్విటేషన్ మనం ఆహ్వానించకుండానే మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు సమయంతో సంబంధం లేకుండా అది అమావాస్య కానీ పౌర్ణమి కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఏ వారమైనా కానీ ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా మన ఇంటికి వస్తే వాళ్ళ యొక్క ముందు వాళ్ళ ఎలాంటి పరిస్థితిలో వచ్చారో గుర్తించి వాళ్ళ బాధ తొలగటం కోసం నువ్వు చేసేటువంటి సహాయం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ పరమాత్మ సూచించేటువంటిది. కేవలం అన్నం పెట్టడం అంటే అన్నం అనే కాదమ్మా, అతిథి అభ్యాగతులను ఆదరించడం అంటే వాళ్ళకి అన్నం పెట్టడం అనే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని నీకు ఎంత చేతనైతే అంత సహాయం చెయ్యి. నీకు డబ్బులు లేకపోతే ఓదార్పుగా 2 మాటలు చెప్పు, సంతోషాన్ని కలిగించేట్లుగా నువ్వు చెప్పు. రాగానే పీడించినట్టు కాకుండా, అర్థమైందమ్మా, వాడు బాధలో ఉంటే ఇంకా బాధపడేట్లు కాకుండా వాళ్ళకు ఆనందం కలిగేట్లుగా, వాళ్ళకు బాధ దూరం అయ్యేట్లుగా నువ్వేమైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అతిథి యజ్ఞాన్ని పాటించినటువంటి వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే అమ్మా, అతిథి యజ్ఞంలో చెప్పేటువంటిది ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇందాక చెప్పుకున్నామే మనం తినటానికి మిగుల్చుకున్నటువంటి దాంట్లో దానం చేయటం. మీకు మహాభారతంలో కూడా తెలుస్తుంది అమ్మ, ఒక ముంగీస అంటారు, కొంతమంది ఎలుక అంటారమ్మ. ఎలుక ధర్మరాజు యాగం చేస్తూ ఉంటే ఆ యాగం చేసిన తర్వాత ఉండేటువంటిది అది ఉంటుంది కదా పొడి, యజ్ఞ భస్మం, ఆ హోమ భస్మంలో పొర్లుతుంటుంది అన్నమాట. ఒక ముంగిస వచ్చి ధర్మరాజు, కృష్ణుడు అందరూ అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. చూస్తే అది ఎలా ఉంది, సగం బంగారం రంగులో ఉంది, సగం నల్లగా ఉంది, సగం గోల్డ్ కోటెడ్ ఉందన్నమాట, సగం గోల్డ్ కలర్లో ఉంది, మిగతాదంతా బ్లాకిష్గా ఉంది. అది ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే దానికి అది నచ్చలేదు, ఏం బాగలేదు, మొత్తం నలుపున్నా పర్లేదు, మొత్తం గోల్డ్ కలర్, సగం గోల్డ్ కలరు సగం బ్లాక్ బాగలేదన్నమాట. ఏంటబ్బా ఇలా అని చెప్పి ధర్మరాజుకు డౌట్ వస్తుంది అనమాట. ఏంది ఇది వచ్చి ఇక్కడ జనరల్గా అక్కడేం దొరకదు కదా, యజ్ఞాలు అయిపోయిన తర్వాత ఏం దొరుకుతాయి, పాకశాలకు ఆడిపోతే ఏమన్నా దొరుకుతుంది, వంటశాలకు ఆడిపోతే ఏమన్నా దొరుకుతుంది, హోమగుండంలో ఏం దొరుకుతుంది, అక్కడ బూడిదే ఉంటుంది కదా, పొర్లుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది, ఏమి స్వామి అది వచ్చి పొర్లుతుంది నీకేమైనా తెలుసా అంటే, తెలుసు, ఇంతకుముందు సత్తుప్రస్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. ఉపవాసం ఉండటం తినటానికి లేకున్నాడు, దాని ఉపవాసం అన్న పస్తు అంటారు. ఏమంటారు, పస్తుకి ఉపవాసానికి తేడా ఉంది, అర్థమైందమ్మా. తినటానికి లేకుండా ఉంటే దాన్ని పస్తు అంటారు, తినటానికి ఉన్నా కానీ తినకుండా ఉంటే అది డిఫరెన్స్ కదా. వాళ్ళు అప్పటికే వారం రోజుల నుంచి ఏం తింటలేదు. ఆ ఇంట్లో 4 ఉన్నారు, పండిట్ భార్య, కొడుకు, కోడలు, 4 ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళి ఆ జొన్నలు కోసిన తర్వాత ఉండేటువంటి పరిగేరటం అంటారు, మరి ఏం భాషలో చెప్పాలన్నా పరిగేరుకొని వచ్చారు. వేస్తే కొన్ని గింజలు దొరుకుతాయి అన్నమాట, వాటిని గ్రైండింగ్ చేస్తారు. జొన్న పిండో గోధుమ పిండో తయారైంది. అయిన తర్వాత దాంతో తలా రొట్టె చేసుకున్నారు తిందామని. అప్పుడే ఒకడు అతిథి వచ్చాడనమాట. భవతి భిక్షాందేహి అన్నాడు. అయ్యా నేను ఆకలితో ఉన్నాను, అలమటిస్తూ ఉన్నాను, నన్ను కాపాడండి అని అన్నారు. అంటే వీళ్ళు అంటారు, మేము ఇప్పటికి వారం రోజుల నుంచి ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడే ఆ భగవంతుడు అనుగ్రహించి మాకు తలా ఒక రొట్టె ప్రొవైడ్ చేశాడు, ఆ ఉన్నది ఆ పక్క రొట్టె కూడా నీకిస్తే మేము ఎలా బ్రతకాలి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పారు, అంతేగా చెప్పాలి కదా, ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మనమైతే ఏం చెప్తాం, అసలు భిక్షకు వచ్చేవాడికి అంత విలువిచ్చేవాళ్ళు ఎవరు? వెనకటి రోజులు ఈ ధర్మాలని చెప్పా, అతిథిని దేవుడితో భావించారు కాబట్టి అలా చేశారు. ఇప్పుడు ఎవరున్నారు, అసలు గేటే తీయడవాడు, అర్థమైందమ్మా. లోపల మైకు పట్టుకుంటాడు, బయట సౌండ్ బాక్స్ పెట్టాడు, లోపల ఉండే చెప్తాడు వెళ్ళిపో అంటాడు. అంటే తలుపు కూడా తీయకుండా ఆన్సర్ చేసే పరిస్థితి అనమాట. ఇవి అడుగుతున్నాడు, భవతి భిక్షాందే అంటే వాళ్ళు ఏమన్నారంటే మాకు పరిస్థితి ఇదయ్యా, వారం రోజుల నుంచి మాకే ఫుడ్ లేదంటారు. అప్పుడు వీళ్ళేమంటారంటే మేము సీనియర్స్మి అన్నాడు. నేను సీనియర్ని అన్నాడు. దేంట్లో సీనియర్ అడగలగమ్మా, నువ్వు దేంట్లో సీనియర్వి అని, నువ్వేనా ఎడ్యుకేటెడ్వా?
పస్తులు ఉండటంలో నేను సీనియర్ని, ఆ ఫుడ్ నాకే చెందుద్ది, కావాలంటే నువ్వు ఎక్కడైనా అడుగు, ఎవరైనా న్యాయమూర్తిని కానీ ధర్మమూర్తిని కానీ అడుగు, అవి నాకే చెందుద్ది, ఎందుకంటే నాకు 12 రోజుల నుంచి ఫుడ్ లేదు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? మనమైతే ఇస్తాం, వాడికి లేదంట, వాడికి 12 రోజుల నుంచి లేదంట, మనకి వారం రోజుల నుంచే కదా, సీనియర్ వాడు కదా అని ఇస్తామా మనం? కానీ ఆయన అప్పుడు గుర్తించి నేనైతే ఇవ్వగలను, వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తాను. ఆయనది ఇచ్చిన తర్వాత ఇంకా ఆకలి అంటే భార్య కూడా తీసుకొచ్చేసి, తర్వాత కొడుకు కూడా తీసుకొచ్చేసి, తర్వాత కోడలు కూడా 4 రొట్టెలు ఇస్తాడు, తింటాడు. తిన్న తర్వాత ఆయనకి చెయ్యి కడిగిస్తారు, అతిథికి చెయ్యి కడిగిస్తారు కమ్మా. ఆ చెయ్యి కడిగిచ్చేప్పుడు ఆ చేతికి అంటుకున్నటువంటి 2 రొట్టెల ముక్కలు కింద పడ్డాయి. రొట్టె ముక్కలు 2 కింద పడ్డాయి. ఆ కింద పడ్డప్పుడు ఆ రొట్టె ముక్కల కోసం ఒక ముంగీస వచ్చింది, లేకపోతే ఎలుక వచ్చింది. వచ్చితే ఆ రొట్టె ముక్క తినే సందర్భంలో ఇలా డొల్లింది, కింద పడింది. ఆ కింద పడితే ఆ వచ్చినటువంటి అతిథి యొక్క చెయ్యి కడిగినటువంటి నీళ్లు దాని యొక్క చర్మానికి తాకి అదంతా గోల్డ్ రంగులో మారింది, గోల్డ్ కలర్గా మారింది. అంటే సత్తుప్రస్తుడు చేసినటువంటి రొట్టెల దానంలో నా శరీరం సగం బంగారమయమైంది. మరి ఇప్పుడు ధర్మరాజు మహాయాగం చేశాడు కదా, అక్కడ కూడా చేసినటువంటి యాగంలో పొర్లితే ఏమైనా నాకేమైనా మిగతా పార్ట్ కూడా బంగారు రంగు చేసుకోవచ్చు అని చెప్పి పొల్లుతున్న ఈ యాగంలో అంత పస లేదు, అంత పట్టు లేదని చెప్పింది. అంటే ఏంటి అర్థం? నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తే అది గొప్ప కాదు, అర్థమైందమ్మా? డబ్బులు ఉన్నాయని చెప్పి చేస్తే భగవంతుని అనుగ్రహాన్ని పొంది. ఇక్కడ ఏం చేశాడు? అత్యంత అవసరమైనటువంటి పరిస్థితిలో దానం చేసిండు, తనకు ఆకలి అవుతూ ఉన్నటువంటి సందర్భంలో దానం చేసిండు. అలా ఎంతమంది చేయగలుగుతారు? ఇది ధర్మం. అతిథిని ఆదరించడం అంటే ఇలా ఆదరించడం, అర్థమైందమ్మా? చుట్టాలు వచ్చారని చెప్పి చేసిన బిర్యానీ హాట్ బాక్స్లో పెట్టి బీరువాలో పెట్టి వాళ్ళకి వంకాయ కూర వేసి పెట్టి వాళ్ళు పోయాక బిర్యానీ తీసుకునే తినేవాళ్ళు ఉంటారేమో మీ రోజుల్లో. కలియుగం ఇది, అర్థమైందమ్మా? అరిసెలో డబ్బాలో పెట్టుకొని తీమాకు వాళ్ళన్న ఇది అతిథి యజ్ఞం, అర్థమైందమ్మా? తిథితో సంబంధం లేకుండా మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఆదరించడం, లేకపోతే ఆహారం కోసం కానీ అలా ఇబ్బంది పడేటువంటి వాళ్లకు హెల్ప్ చేయడం అనేటువంటిది అతిథి యజ్ఞమమ్మ. 3వది. 4వది బ్రహ్మయజ్ఞము. 4వది ఏంటది? బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే బ్రహ్మమునకు సంబంధించినటువంటి జ్ఞానం కోసం ప్రయత్నం చేసేటువంటి సాధన. బ్రహ్మము అంటే దైవం, బ్రహ్మం అంటే దైవం. దైవాన్ని గురించి సాధన చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వేదాన్ని పఠించాలి, అర్థమైందమ్మా? వేదము లేకపోతే ఉపనిషత్తులను పఠించాలి. ఇక అవన్నీ పఠించలేకపోతే వేదాల యొక్క సారాంశమైనటువంటి భగవద్గీతను పఠించడం కూడా బ్రహ్మయజ్ఞంలో భాగమే. ఇప్పుడు మనందరం కూడా బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం. 4వది అయితే చేస్తున్నాం, మిగతా 3 సంగతి మీ ఇష్టం, మీకు తెలియాల. 4వది అయితే మనందరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇది నాకు అర్థమవుతుంది. ఓకే అమ్మా? ఇక 5వది భూతయజ్ఞం. 5వది భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే భూతాలకు పెట్టడం. అంటే భూతయజ్ఞం అంటే ఏంటమ్మా? ప్రాణులు. భూతములు అంటే ప్రాణులు. ఇందాక చెప్పింది అతిథి యజ్ఞం అంటే ఓన్లీ మనుషులకు పెట్టేది. ఇక్కడ భూతయజ్ఞం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రాణికైనా కానీ నువ్వు ఆహారాన్ని ఇవ్వచ్చు, ఏదో ఒక ప్రాణికి. సపోజ్ అమ్మ చెప్తా నేను, మీరు 1000 మందికి అన్నదానం చేయాలనుకున్నారు, మీ దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి అనుకోమ్మా. 1000 రూపాయలతో 1000 మందికి అన్నదానం చేయగలుగుతారా? చేయలేరు కదా. అదే 1000 రూపాయలకి ఎంత పంచదార వచ్చిందో కొని ఆ పంచదార మొత్తం మీరు చల్లండి, ఎన్ని ప్రాణులకు చేరుతుందో, అర్థమైందమ్మా? 1000 చీమలకు అందిలేమో 1000 రూపాయలు పెట్టి పంచదార కొంటే, 1000 ఈగలు 1000 దోమలు ఎక్కువే. ఏం గురువుగారు మరి 1000 మందికి అన్నదానం చేయాలనుకున్నాం కదా, ఇప్పుడు 1000 చీమలకు పెడితే మరి అన్నదానం చేసిన పుణ్యం వచ్చిద్దా? మాకు వస్తుంది. ఎందుకంటే
ఈ ప్రపంచంలో ఒక ఉపాధిని ధరించినటువంటి ప్రాణి పరమాత్మ దృష్టిలో కౌంటే అనమాట. మన దృష్టిలో ఆ ప్రాణి ఎక్కువ, ఈ ప్రాణి ఎక్కువ, ఆ ప్రాణి తక్కువ అనేటువంటి భావన మనకుంటుంది, కానీ పరమాత్మకేమీ ఉండదమ్మ. పరమాత్మ దృష్టిలో ఏ ప్రాణైనా ఒక్కటే, అన్ని ప్రాణులు సమానమే. పరమాత్మకు అన్ని ప్రాణులు సమానమే అని చెప్పారు. ఓకే అమ్మ. పరోపకార సంబంధములైనట్టి ఇతరమునకు యజ్ఞములను ఆచరించుచు యజ్ఞశేషమును మాత్రము భుజించుచు ఉండువారు పాపరహితులై క్రమముగా పరమ శ్రేయమును పొందగలరని భగవానుడు ఈ శ్లోకమున తెలియజేయుచున్నాడు. అర్థమైందమ్మా? భగవద్ ఆరాధనా రూపములైన పరోపకార సంబంధమైనటువంటి సత్కర్మలను చేస్తూ ఆ యొక్క యజ్ఞశేషమును భుజించేటువంటి వాళ్ళు. యజ్ఞశేషము అర్థమైందమ్మా? శేషము అంటే అర్థమైంది, తెలుసుకమ్మా? మిగిలింది ఎప్పుడైనా మిగిలింది తినాలన్నమాట. ఫస్టే తినరన్నమాట. ఇప్పుడు అన్నం వండారనుకోమ్మ, ఫస్టే తినకుండా ఒక పిరికెడ తీసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత తినాలి. పరమన్నం వండారు, మొత్తం మనమే ఫస్టే కాకుండా దేవుడి దగ్గర కొంచెం పెట్టి, దాన్ని యజ్ఞశేషము అంటారు. లేకపోతే ప్రసాదము అంటే అది, ప్రసాదము అంటే అది. ఓకే. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు రెండు అంశాలను గుర్తు చేస్తున్నారు. 12వ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, పరమాత్మకు చెప్పకుండా తింటే దొంగ అవుతాడు. ఎందుకంటే పరమాత్మ సంబంధమైనటువంటి ఈ ప్రకృతిని వినియోగించుకున్నప్పుడు ఈ ప్రకృతికి కృతజ్ఞత చెప్పాలి. ప్రకృతికి కృతజ్ఞత చెప్పకపోతే కట్ అయిపోయింది, అది ఇంకా మనకి అది రాదు. చిన్న ఎగ్జాంపుల్ పాతది ఒకటి గుర్తు చేసి కంక్లూడ్ చేస్తాము. ఇక్కడ కంక్లూషన్ చేసుకోవచ్చు. సపోజ్ ఉదాహరణకి మీకు చాలా అర్జెంటు టైంలో, మీకు చాలా అర్జెంటుగా ఉంది, మీ చుట్టాలకు ఎవరికో మీ అత్తగారికి బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి. మీ ఫ్రెండ్కి అడిగి కారు అడిగితే ఆయన ఇచ్చిండు. ఆ కారు తీసుకొని మీరు బెంగళూరు వెళ్ళారు. 4 రోజులు ఉన్నారు, హాస్పిటల్లో తిరిగారు, బెంగళూరులో తిరిగారు, ఇంకా అక్కడ చూడాల్సినవన్నీ చూశారు, మళ్ళీ వచ్చారు. మొత్తం ఒక 10 రోజులు పట్టింది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కారు ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే ఏమంటారు? దొంగ అంటారు. వాళ్ళు ఇచ్చినా కానీ ఇచ్చిన తర్వాత పడుతుంది, అరే ఒక కారు ఎక్కడ పెడతాను ఇక తీసుకో అని చెప్పి అక్కడ పెట్టి ఏం మాట్లాడకుండా ఇంటికి వచ్చిందనుకో, వాడు ఏమనుకుంటాడు? 10 రోజులు నా కారు తీసకపోయిండు, నా పెట్రోల్ వాడుకుండు, కారు వాడుకుండు, ఏసీ వాడుకుండు, ఇంత వాడుకుండు, కనీసం వాడు థ్యాంక్స్ చెప్పలేదేరా? కనీసం నువ్వు హెల్ప్ చేస్తేనే, మీ కారు ఇవ్వటం వల్లే నేను మా అత్తగారికి చూంచగలిగానని ఒక్క మాట అనలేదు వాడు అని అనుకుంటాడా? అనుకోడా? ఎవరితోనూ ఆఫీస్లో కదా ఎవరితోటో అనడంట వాడు, ఇట్లా అనడంట, నా కారు తీసుకుని కనీసం థ్యాంక్స్. ఫ్రెండ్ అన్న తర్వాత ఇవ్వకుండా ఉంటాడా? అదేం ఫ్రెండ్షిప్, నేను థ్యాంక్స్ చెప్పాలా అని అంటే ఏమనుకుంటాడమ్మా? మళ్ళీ తర్వాత వాళ్ళ మాంగారికి బాగలేదంట, మళ్ళీ ఫోన్ చేశాడు, కారు ఇవ్వరా అన్నాడు. ఇవ్వడమ్మా? ఇవ్వడే కదా, కారు ఇవ్వడే. అర్థమైపోయింది ఎందుకు ఇవ్వలేదనే విషయం వీడికి తెలుసా లేదా? తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు, ఇస్తే తెలీదు, ఇస్తే విలువ తెలియదు. ఇప్పుడు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో తెలుసు. అలాగే పరమాత్మ చేత మనకి ఇవ్వబడినటువంటి వాటికి థ్యాంక్స్ చెప్పకపోతే కొత్తది రాదు. అర్థమైందమ్మా? పాతది ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తేనే కొత్తది ఇంకోటి వస్తుంది. ఇప్పుడు మీకు కొత్త ఇల్లు కావాలనుకున్నారమ్మా, ఇంతకు ముందు ఉన్నటువంటి పాత ఇంటికి థ్యాంక్స్ చెబితేనే కొత్త ఇల్లు ఇంకోటి వస్తుంది. పాత ఇంటిని రోజు తిడుతూ ఉన్నంతకాలం నీకు కొత్త ఇల్లు అసలు జీవితంలో రాదు. ఇది సత్యం. ఇంతకు ముందు ఉన్నటువంటి నెక్లెస్కు థ్యాంక్స్ చెబితేనే వడ్డాణం వచ్చింది. అర్థమైందమ్మా? నెక్లెస్ని తిడుతూ ఉంటే, అర్థమైందమ్మా? నెక్లెస్ని తిడుతూ ఉంటే వడ్డాణం రాదు. అర్థమైందమ్మా? అంటే ఇవన్నీ ఇచ్చిన పరమాత్మకు థ్యాంక్స్ చెబితే ఇంకోటి ఇస్తాడు. అర్థమైందమ్మా? ఏమీ థ్యాంక్స్ చెప్పకుండా ఆయన దేవుడండి మమ్మల్ని పుట్టించిండు ఆ మాత్రం చూడ్డా అని మనం అన్నామనుకోమ్మా, చూస్తాడు రైటే, కానీ ప్రొవైడ్ చేయడు. మనం అడిగింది ఇప్పుడు ఆయన ఏది ఇవ్వాలో అది ఇచ్చి ఊరుకుంటాడు. ఓకే అమ్మా? కాబట్టి
పరమాత్మ చెప్పింది ఏంటంటే నీవు అనుభవించేటువంటి భోగాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించేప్పుడు కృతజ్ఞత తెలియచేయి. ఈ లోకంలో ఎప్పుడైనా నువ్వు తినేటువంటి సందర్భం వస్తే జీవించేప్పుడు నీ ఒక్కడివే సుఖించాలి అనేటువంటి ఉద్దేశంతో కాకుండా నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళని కూడా ఒక్కసారి పరిగణలోకి తీసుకొని ఆ దృష్టితో నీవు జీవించినట్లయితే అది నీకు మేలు చేస్తుంది. లేకపోతే అక్కడ దొంగ అవుతావు, ఇక్కడ నువ్వు పాపాన్నే తిన్నటువంటి వాడు అవుతావు అని చెప్పారు. నీ కోసం మాత్రమే వండుకొని తినకుండా నీ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నీవు తినాలి. ఎందుకంటే అమ్మ భూమిలో అలా విత్తనాలు వేసొస్తే పండినయా మనకి? భూమిలో విత్తనాలు అలా నాటి ఇలా విసిరేసి వచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత పోతే పంట వచ్చిద్దా? రాదుగమ్మ. మనం శ్రమ చేయాలా, ప్రకృతి కూడా సహకరించాలి. ఆ ప్రకృతి ఊరికినే సహకరించిందా? ఇంకా వేదాంతంలో ఇంకొంచెం డెప్త్లో ఆలోచిస్తే అమ్మ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మనం తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక సంబంధంగా. చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్తామ్మా మీకు, లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. చెవి ఉందమ్మ, చెవి ఉన్నాయి, మనకి చెవులు ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఈ చెవుల దగ్గర 2 దేవతా శక్తులు ఉంటాయి. పేరు ఎప్పుడన్నా విన్నారమ్మా? దిక్కులు అంటారు వాటిని ఏమంటారు? దిక్కులు. ఆ దిక్కులు అనేటువంటి దేవతా శక్తి ఉంటేనే చెవి వినగలుగుతుంది, లేకపోతే చెవికి వినే శక్తి లేదు. అర్థమమ్మా? చెయ్యి ఉందనుకోమ్మా, చెయ్యి కదలాలి అంటే ఇంద్రుడు అనేటువంటి శక్తి ఈ చేతిలో ఉంటేనే కదులుద్ది. అలాగే మన శరీరంలో మొత్తం 25 దేవతా శక్తులు ఉన్నాయి. 25 దేవతా శక్తులు మనల్ని నిరంతరం కూడా కాపాడుతూ రక్షిస్తూ మనతో క్రియావంతంగా జీవించేట్లు, సుఖంగా జీవించేట్లు చేస్తూ ఉన్నందుకు ఆ దేవతా శక్తులకు నిరంతరం కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. లేకపోతే కొన్ని రోజులైన తర్వాత ఇక అవి సహకరించవు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటిది అదే. నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు ఒక్కడవే జీవించట్లేదు, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి ఎంతో సహాయం చేస్తేనే నువ్వు జీవించగలుగుతున్నావు. అర్థమైందమ్మా? మనం సపోజ్ ఇక్కడ మనం ఫోన్ వాడుతున్నామా లేదమ్మా? ఫోన్ వాడుతున్నామంటే కారణం ఫోన్ తయారు చేసినోడు ఒకడు ఉంటేనే వాడగలిగేది. ఫోన్ వాడు తయారు చేయకపోతే, ఫోన్ వాడేప్పుడు ఫోనుకు కృతజ్ఞత చెప్పాలి. భగవద్గీత చదివేప్పుడు భగవద్గీతను చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు కృతజ్ఞత చెప్పాలి. లేకపోతే ఈ జ్ఞానం మనకి అందదు. ఓకే అమ్మా? అంటే కేవలం నా కోసమే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నా చుట్టూ ఉన్నటువంటి సమాజ శ్రేయస్సు కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ప్రసరితమవుతుంది. భగవద్ అనుగ్రహాన్ని పొందటానికి ఇది అత్యుత్తమమైనటువంటి మార్గంగా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే. జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, జయ తల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏంటమ్మా? అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.